మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గత 2 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం మనం సిద్దిపేట జిల్లా విషయానికి వస్తే మోయతుమ్మిద వాగు పరిసర ప్రాంతాల్లో ఉన్నాము. అంటే ఈ మోయతుమ్మిద వాగు ప్రజ్ఞాపూర్, ఆకునూరు, చేర్యాల, అలాగే దూల్మిట్ట, ఘనాపూర్, అకినపల్లి చెక్ డ్యామ్ నుంచి ఇక్కడ ప్రస్తుతం అకినపల్లి చెక్ డ్యామ్ చూసుకోవచ్చు. ఇక్కడ చెరువులు, కుంటలు, అలాగే చెక్ డ్యామ్లు అయితే నిండు కుండలాగా ప్రవహిస్తున్నాయి. మోయతుమ్మద వాగులో భాగంగా ఇక్కడ బస్సాపూర్ మీదుగా శనగరం డ్యామ్ నుంచి ఇక్కడ ఉస్నాబాద్ మీదుగా ప్రవహిస్తుంది. ఈ ఎడతెరిపి వర్షం కురవడం వల్ల అనేక చెక్ డ్యామ్లు నిండి చెరువులు, కుంటలు, వాగులు పొంగిపోతున్నాయి. సిద్దిపేట నుండి హన్మకొండ పోయే బస్ రూట్ మాత్రం ఇక్కడ పోలీసు వాళ్ళు అయితే వాహనాలను ఆపేస్తున్నారు. ఇక్కడ బద్దిపేట గ్రామానికి సమీపంలో రోడ్లు తెగిపోయి ఇక్కడ వాహనాలు ఇబ్బంది ఏర్పడుతుంది. దాంతో పాటు ఇక్కడ పందిళ్ళ చెరువు దగ్గర నేషనల్ హైవే కాబట్టి అక్కడ కూడా చెక్ డ్యామ్లు నిర్మిస్తున్నారు. భారీ వర్షం పడడం వల్ల కూడా ఆ చెక్ డ్యామ్ కొట్టుకుపోవడం జరిగింది. దాదాపు వర్క్ మొత్తం డిస్టర్బ్ అయింది. ప్రజాధనం కూడా వృధా అయిందని చెప్పుకోవచ్చు. అంటే ప్రకృతి విపత్తు ఎంత భయంకరంగా ఉంటుందని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక ప్రస్తుతానికి పోలీసులు అయితే సిద్దిపేట జిల్లా సిపి మేడం అనురాధ గారు ఒక హెచ్చరికలు అయితే జారీ చేశారు. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నది మేడం. ముఖ్యంగా మున్సిపాలిటీ అండ్ పోలీసు వాళ్ళకు కూడా ఒక హెచ్చరిక జారీ చేశారు. ఇళ్లలో ఉండే ప్రజలు కూడా, అంటే పాత గోడలు కానీ పాత ఇళ్లలో జీవిస్తున్న ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకైతే వెళ్ళవద్దని సూచనలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా అత్యవసర పరిస్థితి ఉన్నట్టయితే మున్సిపల్ వాళ్ళకి కానీ, అదే గ్రామాల్లో ఉన్న సర్పంచ్, ఎంపీటీసీలకు కూడా ఆ ఫోన్ ద్వారా కానీ, ఆ ఊర్లో ఉన్న మస్కూరు వాళ్ళ ద్వారా కూడా మనం ఇంటిమేషన్ ఇస్తే సహాయ సహకారాలు అందిస్తారు. ముఖ్యంగా సిద్దిపేట నుండి రాజగోపాల్పేట వచ్చే దగ్గర కూడా రోడ్లు వంతెనలు మొత్తం కొట్టుకుపోయాయి. చెరువులన్నీ ఒక జలకళను సంతరిస్తున్నది. సంబురానికి కూడా పిల్లలే గాని పెద్దలే గాని చూడడానికి వాగులు వంకలు తిరగడానికి అయితే పోతారు. ప్రమాదవశాత్తు నీళ్ళలో పడారంటే వాగులు కొట్టుకుపోయే పరిస్థితులు అయితే ఉంటాయి. చాలా జాగ్రత్తగా అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయట రావద్దని కూడా సూచనలు చేస్తున్నారు. రోడ్ల విషయానికి వస్తే ఉస్నాబాద్ నుండి సిద్దిపేట మీదుగా హైదరాబాద్ పోవాలంటే కూడా అక్కడ రోడ్డు మళ్లించారు. అంటే పందిళ్ళ వాగు దగ్గర రోడ్డు కొట్టుకుపోవడం వల్ల కూడా కొత్తపల్లి నుంచి అండ్ రామునిపట్ల, అటు రంగిల దాబా, సిద్దిపేట రంగదంపల్లి చౌరస్తా రూట్ నుంచి అయితే పోవాలని సూచన చేస్తారు. సిద్దిపేట నుంచి వచ్చే వాళ్ళు కూడా బద్దిపేట గాని, ఉస్నాబాద్ దగ్గర గాని రోడ్లను తెగిపోవడం వల్ల కూడా ఇక్కడ దారి మళ్లించారు. నంగనూరు మండలం మీదుగా ప్రయాణించే ప్రజలు కూడా రాంపూర్ క్రాసింగ్ నుండి, సిద్దన్నపేట, నంగనూరు నుండి, అలాగే గ్రామం కాత విలేజ్, గణపురం విలేజ్ ప్రజలు కూడా ఇటు నుంచి పోవాలని ఒక సూచనలు అయితే చేస్తున్నారు. చేర్యాల మండలం చూసుకున్నట్టయితే కాత విలేజ్ దగ్గర కూడా వాగు తెగిపోయింది. అక్కడ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. చూసుకోవచ్చు ఇక్కడ మనం పరిస్థితి అయితే ఎమర్జెన్సీ. ఇటు నుంచి కూడా మోయతుమ్మిద వాగు, అంటే బస్సాపూర్ వాగు రాకపోకలు బంద్ అయిపోయాయి. చూసుకోవచ్చు ఇక్కడ విజువల్ చూస్తుంటే. ఇన్ని రోజులు వర్షాలు లేని కారణం కూడా రైతులు కూడా నిజంగా కొంత బాధపడ్డారు. ఇది పంట కాలం సీజన్ కాబట్టి వరి నాట్లు కూడా, పొలాలు కూడా ఖరాబ్ అయ్యే పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రజలు కూడా నిజంగా ఒకవైపు సంతోషం పడుతున్నారు, ఒకవైపు కూడా బాధపడుతున్నారు. స్థానిక ప్రజలు చూసుకోవచ్చు. ఇక్కడ ఒక రైతు ఉన్నారు, అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ ఇప్పుడు సడన్ గా 2 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. చెక్ డ్యామ్ లాంటి నిన్న నీకేమనిపిస్తుంది? ఏమనక ఈ వాన ఒక్క నెల ముందు ఉన్నట్టుంటే ఇంకో బాగుండేది కదా అనుకోకుండా ఇప్పుడు వానకాల సీజన్ అయిపోయే ముంగట ఇంత పెద్ద ఎత్తున వాగొచ్చు అంటే మాకు అయ్యో ఎంత పని. ఒక్క నెల ముందు రాకపోయా అన్నట్టు ఆ సమలకు అందరికి ఉండే. కానీ ఇప్పటికైనా సంతోషమే. కొంతలు జర ఇప్పుడు వానకాలం కూడా కొంచెం దెబ్బతిన్నాడు. యాసంగి మాత్రం పనిచేస్తుందన్న ఆశాభావన ఉండదు. చెప్పండి, మీకేమనిపిస్తుంది? ఇప్పుడు వర్షం నీటిని చూస్తే మీకేమనిపిస్తుంది? ఇప్పుడు ఎంతో ఆనందదాయకమైనటువంటి విషయం అండి ఇది. ఎందుకంటే అప్పుడు నిధులు లేక చాలా ఇబ్బందుల పాలైనాం. అయ్యో ఇంతవరకు వర్షాలు లేవు కదా అని మొగులు చూసి బాధపడుచును. ఇప్పుడు ఈ పాటికైనా ఇప్పుడు వర్షాలు పడితే చాలా ఆనందం అనిపిస్తుంది. దీనికి మేము ఎంతో కృతజ్ఞతలమని భగవంతుని వేడుకుంటున్నాం. అమ్మా, ఏమనిపిస్తుందమ్మా మీకు నీటిని చూస్తే? మాకు మంచిగా అనిపిస్తుంది. ఇంకో నెల ముందు పడగాలి ఈ వాన, మాకు మంచిగా పంటలు పండు, మంచిగా తీసుకుందాం పంటలు అని మాకు ఇప్పుడు సంతోషం. వీడికైనా ఆసంగి వరకన్నా అందుతుంది. వర్షం ద్వారా మాకు 1.5 year దాకా వర్షం ఉంటాయి, నీటి నిల్వలు ఉంటాయి. దాని ద్వారా మనకు 2 పంటలు పండించుకుంటూ అలకగా సులభంగా ఉంటది. మాకు చాలా సంతోషం దీని ద్వారా. మరొక స్థానికుడు ఉన్నాడు, చెప్పే ఏమనిపిస్తుంది? మాకు తెలంగాణ ప్రభుత్వం చెక్ డ్యామ్ నిర్మించింది. దాని వల్ల మాకు ఉపయోగం జరిగింది, రైతులకు ఉపయోగం జరిగింది తెలంగాణ ప్రభుత్వం ధ్యేయంగా. కాకపోతే ఇప్పటిదాకా మేము వర్షాలు లేక బెంగటీళ్ళము, రైతుల మందం చాలా గుండె వాళ్ళకి. వర్షాలు లేవు, అప్పుల బాధతో మునిపోతాం ఆలోచనతో అందరూ నారాజుకున్నాం. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి మాకు అందరు సంతోషమైంది.
తెలంగాణ ప్రభుత్వం చేయంగా మాకు ఈ ఖాతా నుండి అక్కడిపల్లి వరకు వాగు మీద ఒక 7 చెక్ డ్యాములు నిర్మించేది ప్రభుత్వం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే మాకు చిన్న ఒక వాన పడ్డా వర్షం పడ్డా దాటలేకపోతున్నాం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద కొంచెం ఏదైనా చర్య తీసుకోవాలని మేము గ్రామస్తులం కోరుచున్నాం. చూసుకోవచ్చు మోయతుమ్మిద వాగు దాదాపు 7 చెక్ డ్యాంలు నిండి పొంగి పొరులుతున్నాయి. రైతులైతే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా రైతులైతే. కెమెరామెన్ రమేష్ తో భూపతి, సుమన్ టీవీ, సిద్దిపేట.